మెక్డీలో అండ్ బర్గర్ కింగ్ లో ఎంతో ఫేమస్ అయిన ఈ క్రిస్పీ వెజ్ ఫింగర్స్ ని ఇంట్లోనే చాలా ఈజీ అండ్ హెల్దీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ పాన్ లో ఆయిల్, ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయలు లైట్ గా వేగాక హాఫ్ కప్ బఠానీ, నేను ఫ్రోజన్ ది వాడుతున్నాను, అలాగే హాఫ్ కప్ క్యారెట్ తరుగు, హాఫ్ కప్ స్వీట్ కార్న్, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కూడా ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ ఆరిగానో లేదా పిజ్జా హర్బ్స్, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఉడకబెట్టిన బంగాళదుంప కూడా వేసి అంతా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత హాఫ్ కప్ పాన్కో బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. ఇది లేనట్లయితే బ్రెడ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అంతా మిక్స్ చేసి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక ఈ మిశ్రమాన్ని ఫింగర్స్ షేప్ లో చేసేసుకోవాలి. ఇలా ఈ మిక్చర్ అంతా ఫింగర్స్ చేసేసుకున్నాక ఒక బౌల్ లో పావు కప్పు కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల మైదా పిండి, లైట్ గా ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కొన్ని ఆరిగానో అండ్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా పల్చటి స్లరీ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఇంకో కప్ లో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. మనం చేసుకున్న వెజ్ ఫింగర్స్ ని ఇలా ఫస్ట్ బ్యాటర్ లో వేసి అంత బాగా కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా కోట్ చేసేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నేను ఫ్రెష్ ఫ్లవర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఇందులో విటమిన్ ఏ, డి, ఈ చాలా రిచ్ గా ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. సో ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ రావడానికి నేను ఫ్రెష్ ఫ్లవర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మన వెజ్ ఫింగర్స్ ని ఇందులో వేసేసి హై ఫ్లేమ్ లో జస్ట్ 4 to 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి చాలు. తర్వాత మైనీస్ అండ్ కెచప్ తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టే కాదండి, ఫ్రెష్ ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల డీప్ ఫ్రై చేసిన కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్ తినొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.